హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ జన్మలో చేసే పాపాలకు వచ్చే జన్మలో ఎలా పుడతారో తెలుసా? పూర్వజన్మలో పాపం చేసిన వారు ఈ జన్మలో ఎలా పుడతారో తాళపత్ర నిధి గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది. మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్ఠిరోగిగా పుడతాడు. బ్రహ్మహత్య చేస్తే క్షయరోగంతో పుడతాడు. గోహత్య చేసిన వాడు తిరిగి మరగుజ్జుగా జన్మిస్తాడు. శాస్త్రాన్ని అవమానించిన వాడు పాండురోగిగా జన్మిస్తాడు. స్త్రీని హత్య చేసిన వాడు నిత్యరోగిగా పుడతాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు మూగవాడిగా పుడతాడు. అబద్ధాలను వినేవాడు చెవిటివాడిగా పుడతాడు. పుస్తకాలను దొంగిలించిన వాడు గుడ్డివాడిగా జన్మిస్తాడు. ఇష్టానుసారం వ్యభిచరించేవాడు అడవిలో ఏనుగ్గా పుడతాడు. పిలువని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగా జన్మెత్తుతాడు. మిత్రులను మోసం చేసిన వాడు గద్దగా అవతారం ఎత్తుతాడు. భర్తను పలువురికి హింసించే స్త్రీ జలగ్గా జన్మిస్తుంది. అమ్మకాల్లో మోసం చేసిన వాడు గుడ్లగూబగా పుడతాడు. భర్తను మోసం చేసిన ఆడది బల్లిగా పుడుతుంది. గురుపత్నితో సంభోగం చేస్తే తొండగా జన్మిస్తాడు. అతి కామం కలిగిన వాడు గుర్రంగా జన్మిస్తాడు. భార్యను హింసిస్తే మేకగా పుడతాడు. ఇలా పూర్వజన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో ఖచ్చితంగా శిక్ష తప్పదని మన పురాణాల్లో చెప్పబడింది.